హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో కాజాలు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాము. నేను ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. హోప్ బాగా వస్తాయి అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. అండ్ మనం కాజా చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవేవో చూసేసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి వాటర్, షుగర్, 1 కప్ షుగర్, 1 కప్ మైదా అండ్ కొద్దిగా సాల్ట్ టేస్ట్కి, ఫ్లేవర్కి, అండ్ ఒక ఇలాచీ తీసుకున్నాను అండ్ ఆయిల్ తీసుకున్నాను, అంటే ఫ్రై చేసుకోవడానికి అనమాట. అండ్ మనం కలుపుకోవడానికి ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో మైదా వేసేసుకుందాము. అండ్ మైదాలో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే మనకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇవి వచ్చేసి మనం చిన్న చిన్న చపాతీస్లా చేసుకోవాలి. సో నేను ఇది ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి. సో అందుకే నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. దీంట్లో వచ్చేసి మైదా ఉంది, కొద్దిగా సాల్ట్ ఉంది, వాటర్ యాడ్ చేసుకుంటాం, అలాగే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. సో ఇది నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. నేను నెయ్యితో కలిపి పెట్టుకున్న పిండిని మీకు చూపిస్తాను. ఓకే, సో ఇదండి, ఇది నేను ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చూసారా, ఇలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదండి. సో దీంతో ఇప్పుడు మనం చపాతీస్ అనేవి చేసేసుకుందాము. చపాతీస్ అంటే చపాతీ షేప్లో చేసుకోవాలి. ఆ తర్వాత మనం కాజా అనేది, మడత కాజా అనేది చేసుకుంటాం అనమాట. సో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న రౌండ్స్లా చేసుకుందామండి. మనం చేసుకుని దాంతో మనం చపాతీ షేప్లో చేసుకుందాము. ఇంతండి, ఈ సైజులో మనం రౌండ్స్ అనేవి చేసుకుందాము. అండ్ ఒకటండి, అసలు మీరు మెత్తగా మాత్రం పిండి చేసుకోకండి. మెత్తగా చేసుకున్నారంటే అసలు ఇది అవ్వదు. అండ్ మనం అనుకున్న రెసిపీ కూడా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇవి చేసుకునే టైంలోనే మనము పాకం పట్టేసుకుందామండి. షుగర్ పాకం పెట్టేసుకుందాము. అది కొంచెం చల్లబడాలి. సో ఇవి నేను కొద్దిగా ఫాస్ట్గా చేసుకొని పాకంకి పెట్టేస్తాను. ఇది మీరు చపాతీ పిండితో కూడా చేయొచ్చండి, బట్ అంత క్రిస్పీగా ఉండవు. చపాతీ పిండితో మెత్తపడిపోతాయి తొందరగా. కానీ హెల్తీగా కావాలంటే మీరు చపాతీ పిండితో చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండేలా చూసుకోండి. మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా. అండ్ మనకి మైదా వచ్చేసి కొద్దిసేపటికి గట్టిగా అయిపోతూ ఉంటుందండి. సో చూసుకొని చేసుకోండి. టైం ఎక్కువ పెట్టకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి, ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం పాకం చేసేసుకుందాం. పాకంకి నేను ఆల్రెడీ పొయ్యి వెలిగించాను. అండ్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకుందాము. వాటర్ కూడా దగ్గర ఒక అంటే మనం ఏ కప్లో అయితే షుగర్ తీసుకుంటున్నామో అంతే ఈక్వల్గా తీసుకోండి. మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. అది కొంచెం అయిన తర్వాత మనం ఇది వచ్చేసి ఇలాచీ వేసేసుకుంటాము. ఇలాచీ నేను సెపరేట్ చేసి పెట్టుకుంటాను. మీరు దంచి పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ కూడా దొరుకుతుంది లేండి, అది కూడా వేసుకోవచ్చు. సో పక్కన పెట్టేసాను. మనకు అది అయ్యేలోపు మనం వచ్చేసి ఇవి చపాతీలా చేసేసుకుందామండి. సో ఇవి చపాతీలా చేసుకుందాం. దానికి మనకి గిన్నెలో కొద్దిగా మైదా పిండి అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి.
అంటే కొద్దిగా లిక్విడ్గా ఉండేలాగా చేసుకోండి. సో ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. మీరు దీంట్లో నెయ్యి, ఇంత ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది చేసుకుని ఏంటంటే మనం ఒక చపాతీకి ఇంకొక చపాతీకి మధ్యలో కొద్దిగా లైట్గా రాస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేస్తున్నాను. ఇలా వేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇది మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత పెట్టుకుందాము. అప్లై చేసుకుంటూ ఉందాము. ఇంకొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి చపాతీస్లా చేసుకోవాలండి. మనకి ఇప్పుడు పెద్దగా అయితే మనం చపాతీ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం పెద్దగా చేయట్లేదు, మినీ చపాతీస్ కాబట్టి మనం హ్యాండ్తో చేసేసుకోవచ్చు. మరీ పెద్దగా చేయకండి, మరీ చిన్నగా చేయకండి, సరిపడా చేసుకోండి. అంటే మీరు ఎంత సాగదీస్తే అంత సాగుతుంది మైదా కదా. ఇలా మీరు అన్నీ ఇప్పుడు రౌండ్స్ చేసుకున్నాం కదండి, అవన్నీ అలానే చేసేసుకోండి. ఇలా అన్నీ చేసేసుకోండి. నేను అన్నీ చేసుకొని వీడియో అనేది ఆన్ చేస్తాను. అంతలోపండి ఇక్కడ మనకి ఈ పాకం అనేది పైకి కొద్దిగా కరిగిపోయింది. షుగర్ అనేది మనం దీంట్లో ఇలాచీ వేసేసుకుందాం. ఫ్లేవర్ కొంచెం మంచిగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చపాతీకి మధ్యలో మనం ఇందాక ఒకటి చేసుకున్నాం కదండి, అంటే మైదా, ఆయిల్ అండ్ వాటర్ వేసి చేసుకున్నాం కదా. సో అది అంటిస్తూ మనం ఒక్కొక్క చపాతీకి మధ్యలో ఇలా అంటే ఒకదానికొకటి అతికిపోతుంది కదా, అలా అతుక్కుండా అనమాట. సో ఇలా చేసి పెట్టుకుంటాము ఒకదానికొకటి. సో అలానే మిగతా చేసేసుకుంటానండి. సో చేసేసానండి, ఇలా చేసుకున్నాను. ఇది ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒకే లెవెల్లో చేసేసుకొని మనం రోల్ చేసుకుందాం. దీన్ని రోల్ చేసుకుని కట్ చేసుకుందాం. ఓకే, మన పాకం కూడా అయిపోతుందండి. సో ఇది వచ్చేసి మనం అది తీసేసుకుందాము. అండ్ ఇది వచ్చేసి మనం రోల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్ మనం రోల్ ఎలా చేస్తాం అలాగే చేసుకోవాలండి, అంతే, సింపులే. ఓకే, ఇది రోల్ అయిపోయింది కదా. ఇది నేను ఇప్పుడు కట్ చేసేస్తానండి. కొద్దిగా సన్నగా చేసుకొని కట్ చేసేస్తాను. ఓకే, ఇది నేను పీసెస్ లాగా కట్ చేసేస్తానండి. అంతలోపు నేను పాకం కూడా పక్కన పెట్టేస్తాను. పాకం పక్కన పెట్టేస్తానండి, లేకపోతే అది మరీ థిక్గా అయిపోతుంది. మనకు థిక్గా అవసరం లేదు. సో దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇది మనం ఇంకేమీ చేయక్కర్లేదండి. చూసారా, మనకి ఇది లేయర్స్ లాగా మనం ఆయిల్లో వేసిన వెంటనే వచ్చేస్తుంది ఇది. ఓకే అండి, అయిపోయింది. మీకు కనిపిస్తుందో లేదో, దీంట్లో లేయర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. ఓకే ఓకే అండి, నేను పొయ్యి మళ్ళీ కొంచెం వెలిగించాను, గిన్నె పెట్టేసాను, ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్లో కొద్దిగా మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ప్రజెంట్ అయితే యాడ్ చేయలేదు నెయ్యిని. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ఒక్కొక్కటి ఇది మనం కాల్ చేసుకుందాం, అంటే ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మన పాకంలో వేసేసుకుందాం, అంతే, సింపుల్.
ఆయిల్ వేడెక్కేసిందండి. సో నేను ఫస్ట్ మనం ఫ్రై చేయడానికి వేస్తున్నాను. ఇదిగోండి ఒక్కొక్కటే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకొకటి వేయచ్చండి. నేను ఒకటే వేయాల్సి వస్తుందేమో అనుకున్నాను, స్పేస్ ఉంది. సో ఇంకొకటి కూడా వేసేస్తున్నాను. సో అది ఫ్రై అయిన తర్వాత మన పాకం ఇక్కడ పెట్టేస్తాను. ఆ పాకంలో మనం ఇవి వేసేసుకుందాం. అంతే అండి, పాకంలో వేసాక మనం ఇంకా తినేయడమే. జ్యూసీ జ్యూసీ మడత కాజా రెడీ. మీరు ఒకవేళ కాకినాడ వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది కాజా ఎంత ఫేమసో కాకినాడలో. సో అదనమాట. కొద్దిగా అవి అంటే బ్రౌన్ షేడ్ వచ్చాక నేను వీడియో ఆన్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు బాగా ఇది అంటే రెండు వైపులా కాలింది కాజా అనేది. సో రెండు తీసేస్తున్నాను నేను. తీసేసి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా పాకం, దాంట్లో వేసేస్తున్నాను. షుగర్ పాకంలో వేసేస్తున్నాను. ఓకే, వేసేసానండి. ఇదిగోండి ఇలా వేసేసాను. నెక్స్ట్ కూడా వేసేసుకుందాము. అన్నీ వేసేసానండి, అయిపోయింది. వేసిన తర్వాత మనం కొంచెం సేపు ఇవి కాగిన తర్వాత మనం షుగర్లో డిప్ చేసుకున్నాం కదా, కొద్దిగా సేపు అవి మంచిగా జ్యూస్ అంతా పీల్చుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. అంతే, సింపుల్ రెసిపీ అండి. కొద్దిగా మనకు ఓపిక ఉండాలి కానీ అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, ఈజీగా సింపుల్గా. అండ్ సమ్మర్ వెకేషన్ కాబట్టి మీరు మీ పిల్లలకి కంపల్సరీ చేసి పెట్టుకోవచ్చు ఇంట్లోనే. కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది కానీ బట్ ఇంట్లో చేసుకునేది మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. అండ్ హైజీనిక్గా మనం చేసుకుంటాం ఇంట్లో కాబట్టి. బయట ఎలా చేస్తున్నారో మనకి తెలియదు కదా. అండ్ ప్రైస్ కూడా మనం డబుల్ ట్రిపుల్ పెడతాము బయట కొనుక్కున్నప్పుడు. సో ఇవి కూడా వేగిన తర్వాత నేను వీడియో అనేది ఆన్ చేస్తాను, ఎందుకంటే బయట సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉందండి, అందుకని. ఓకే అండి, ఇవి కూడా అయిపోయినాయి, తీసేద్దాము. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి మనం పాకంలో వేసేసుకుందాము. ఓకే, పాకంలో వేసేసుకున్నామండి. అది కొద్దిగా మనం నానిన తర్వాత ఈ గిన్నెలోకి వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు చాలాసేపు అయిపోయింది. ఇవి షుగర్ సిరప్లో నానుతూ ఉన్నాయి. సో మనకి ఎక్కువ జ్యూసీగా కావాలంటే ఇంకాసేపు ఉంచుకోవచ్చు, బట్ ఇది సరిపోతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి కాజాలు తీసి పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా డ్రై అయినాయి అంటే మనం ఇప్పుడు స్వీట్ షాప్స్లో తీసుకుంటాం కదా కాజా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. డెఫినెట్గా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చినాయి అనేది నాకు చెప్పండి. కొద్దిగా మీకు డ్రై అయ్యాయి అనుకోండి గట్టి పడిపోతాయి. షుగర్గా ఉండి లోపల మనకి జ్యూసీగా ఉండి గట్టి పడిపోతాయి అనమాట. ఎక్కువసేపు ఉంచారంటే మెత్తపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అయినా పడదండి, మెత్తపడదు తొందరగా, ఎందుకంటే మనము షుగర్ సిరప్ అనేది ముందే చేసుకున్నాం కాబట్టి మెత్తపడుతుంది. సో ఇవన్నీ మన కాజాలు. హోప్ నా వీడియో మీకు నచ్చితే డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై మదర్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. బాయ్.